వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు పడింది. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో ఎండీ సంప్రదింపులు చేశారు. ఈ సమావేశానికి కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. మొత్తంపైన ఏపీ మెట్రోకు మంచి రోజులొచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే సమావేశానికి హాజరైన కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండో మెట్రో ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 12,000 కోట్ల రుణం అవసరమవుతుందని అంచనా వేసినట్టు తెలుస్తుంది. అందులో విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. ఇక తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వేగంగా ముందుకెళ్తుంది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలిదశ డిపిఆర్కు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు రెండవ కారిడార్గా, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తెరు వరకు 6 కిలోమీటర్లు మూడవ కారిడార్ను నిర్మించనున్నారు. రెండవ దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో రైల్ 2 దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మొదటి దశలో 2 కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, కారిడార్ 1బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనంలూరు వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. 34 స్టేషన్లతో 91 ఎకరాల భూ సేకరణకు 1,152 కోట్లు అవుతుందన్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. 42 స్టేషన్లతో 99.75 ఎకరాల భూ సేకరణకు 882 కోట్లు దీనికి అవుతుందన్నారు. ఇక మొదటి దశ కారిడార్ 1A, 1Bలను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డిపిఆర్లో ప్రతిపాదించారు. ఇక రెండో దశలో నిర్మించే మూడో కారిడార్ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. సో మస్తాన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో ఏపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మెట్రో రైలు ప్రాజెక్టు మొదలవబోతుంది. సో ఇది ఎన్ని దశల్లో కంప్లీట్ అవ్వబోతుంది? మొదటి దశకి సంబంధించి దీనికి బడ్జెట్ కావచ్చు, ఇవి ఎలా ఉంటాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. వాస్తవానికి విశాఖ కానీ విజయవాడ కానీ ఇది మెట్రో రైలు ప్రాజెక్ట్ చేపట్టాలనేది విభజన చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఎక్కడైతే హైదరాబాద్లో మెట్రో రైలు వ్యవస్థ అంతా అభివృద్ధి చెందిందో అదే రీతిలో ఇక్కడ కూడా మనకి అభివృద్ధి చెందిన నగరం, ప్రధాన నగరం విజయవాడ ఏమో రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి అది విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉంది కాబట్టి ఆ 2 నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కేంద్రమే చేపట్టాలి, దానికి 100% నిధులు కూడా కేటాయించాలనేది అప్పుడు విభజన చట్టంలో పెట్టారు. అయితే దానికి సంబంధించి ఏంటంటే 2015 ఇక్కడ మన అమరావతికి వచ్చిన తర్వాత కొంతకాలం
ఆ దానికి సంబంధించిన ప్లాన్లు కానీ వాటికి మెట్రో రైలుకి రూపకల్పనకి అడుగులు పడ్డాయి. కాకపోతే ఆ తర్వాత వచ్చిన కాలంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలను పక్కన పడేశారు. పక్కన పడేయడంతో అవన్నీ కూడా మూలన పడ్డాయి. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, పైన డిపెండెన్సీ సర్కార్ ఉండటం వల్ల ఇప్పుడు ఈ మెట్రో రైలు మళ్ళీ తిరిగి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నిజానికి ఇప్పుడు మొబిలిటీ ప్లాన్ కి సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చింది. అంటే డిపిఆర్ తయారు చేయడానికి కానీ ఎట్లా ఏ కారిడార్లు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ ఏ స్టేషన్లు ఎన్ని స్టేషన్లు నిర్మించాలి, ఎంత భూ సేకరణ చేయాలి, విశాఖపట్నంలో ఎక్కడ చేయాలి, ఈ విజయవాడకి సంబంధించి తొలి దశలో ఎక్కడ చేపట్టాలి, మలి దశలో ఎక్కడ చేపట్టాలి, వీటికి సంబంధించి నిజానికి 5 ఏళ్ల కాలం అనేది మూసిపోయింది మొబిలిటీ ప్లాన్ కి సంబంధించి. దానికి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అంటారు అనమాట. అంటే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేపట్టబోయడానికి ఏదైనా ఒక సంస్థ దానికి సంబంధించిన అనుభవం ఉన్న సంస్థకి అప్పచెబుతారు. మనకి చెప్పాలంటే ఇక్కడ శిస్త్ర ఎంబీఏ సంస్థని దానికి ఇచ్చారనమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన రూపకల్పన చేయడం దానికి సంబంధించి. ఇప్పుడు ఆ దిశగా ఈ రోజు జరిగిన సమావేశంలో వాటన్నిటిని కూడా చర్చించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే అసలు ఈ మొబిలిటీ ప్లాన్ లో ఏదైతే మంజూరు చేసి వాళ్ళు నివేదిక సమర్పించారో దానికి సంబంధించి చూస్తే మనకి విశాఖపట్నానికి సంబంధించి 84 లక్షలు, విజయవాడకి సంబంధించి 86 లక్షలు ఈ నివేదిక అంటే మెట్రో రైలు కార్పొరేషన్ వాళ్ళు నిధులు మంజూరు చేసి జరిగింది దీనికి సంబంధించి మొత్తం కూడా. అయితే ఈ రోజు జరిగిన సమావేశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇవాళ ఈ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన దాదాపు వీటికి సంబంధించి చూసినట్లయితే మనకి వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని విశాఖ మెట్రోకి చూస్తే ఇప్పుడు అంచనాల ప్రకారం మనం 6,100 కోట్ల రూపాయలు, అదేవిధంగా విశాఖపట్నంలో దాదాపు 5,900 కోట్ల రూపాయలు ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుల రూపకల్పనకు అవసరం అవుతాయని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే మనం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ నిధులు మొత్తం కూడా కేంద్రం నుంచి 100% అడగాలని భావిస్తా ఉన్నారు. ఒకవేళ కేంద్రం ఒక మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే మనం అమరావతి చూస్తా ఉన్నాం, అమరావతి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే అంత కేంద్రం సపోర్ట్ చేస్తున్నప్పటికీ గ్రాంట్ల రూపంలో ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసే అవకాశం లేదు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తా ఉన్నారు. అంటే అక్కడ రైతులు ఏదైతే భూములు ఇచ్చారో 33,000 ఎకరాలు 34,000 ఎకరాలుగా వాటిల్లో కోర్ క్యాపిటల్ పోను మిగతా సంస్థలకి కేటాయించింది పోను కూడా అక్కడ ఏదైతే భూమి రేట్లు పెరుగుతూ ఉంటాయో ఆ భూముల్ని ఇతర పారిశ్రామిక అవసరాల కోసం ఎవరైతే ముందుకు వచ్చే వాళ్ళ కోసం అమ్మేసి ఆ వేల కోట్ల రూపాయలు సమీకరించడం ద్వారా ఆ అప్పులు కూడా తీర్చాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవాళ చూసినట్లయితే ఎన్డీబీ కానీ, ఏఎఫ్టీ కానీ, ఏడీబీ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, జైకా కానీ, ఏఐబి అలాగే వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన వాటితో ఇవాళ చర్చలు జరిగాయి. అంటే తక్కువ వడ్డీతో ఇట్లాంటి వాటికి ఈ సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. వేల కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి షూరిటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వడ్డీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఒక భరోసా ఉంటుంది కాబట్టి వీటికి మంజూరు చేయడానికి ఆయా బ్యాంకుల ప్రతినిధులు కూడా సుముఖత చూపుతా ఉన్నారు. ఏ బ్యాంకులు అయితే తక్కువ వడ్డీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు వస్తాయో రుణాలను ఇవ్వడానికి వాటి ద్వారా చర్చలు జరిపి ఆయా బ్యాంకులు తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకులు సెలెక్ట్ చేసుకునే అవకాశం వెసులుబాటు మనకు ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఫీజిబిలిటీ ఎలా ఉంది, ఎక్కడెక్కడ భూమి సేకరించాలి, ఏ స్టేషన్స్, ఎందుకంటే వాళ్ళు అట్లాంటి ఈ విధమైన భారీ స్థాయిలో రుణాలు ఇచ్చేటప్పుడు యూటిలైజేషన్ కి సంబంధించి కూడా వాళ్ళు కూడా చూస్తారు. దానికి సంబంధించి చూసినట్లయితే ఈ రోజు ఈ ప్రతినిధులంతా విజయవాడలో మొత్తం క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళు పరిశీలించడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి వాటన్నిటినీ కూడా చూపించడం జరిగింది. సార్, మస్తాన్ రావు గారు, దీంట్లో ఈ మెట్రో ప్రాజెక్టులో పీపీపీ మోడల్ అనేది ఉందా, ఎలా ఉంది? ఒకవేళ ఉంటే కనుక ఆ ప్రైవేటు రంగ సంస్థలు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసాం, హైదరాబాద్ లో ఆ విధమైన మోడ్లోనే ఇచ్చారు. అక్కడ ఆ సంస్థ విజయవంతంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా. అదేవిధంగా హైదరాబాద్ నగరవాసులకి సంబంధించిన
వాళ్ళ అవకాశాలు అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక ట్రాఫిక్కి సంబంధించి ఏ విధంగా మెట్రో యూటిలైజేషన్ లో ఉంది, ఉపయోగకరంగా ఉందో కూడా మనం చూసాం. వాళ్ళకి ఆదాయపరంగా కూడా అదే విధమైన ఆదాయం ఏదైతే వాళ్ళు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారో దానికి తగ్గ రీతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పక్కన విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ నిజానికి హైదరాబాద్ ఆ, జనాభాతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉన్నప్పటికీ రానున్న కాలంలో భవిష్యత్తు ఆలోచన దృష్ట్యా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇవి అభివృద్ధి చెందుతున్న నగరాలు కాబట్టి వచ్చే సంస్థలు ఎవరైతే పీపీపీ లో వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆదాయం ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించే కాకుండా ఆ ప్రాంతాల్లో సమీపంలో ఉండే భూసేకరణ చేయడం ద్వారా అక్కడ షాపింగ్ మాల్స్ కానీ వాటికి సంబంధించి కానీ ఆ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏదైతే పీపీపీ లో చేపడతారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో వాళ్ళకి వాణిజ్యపరంగా కూడా చాలా ఆదాయానికి మార్గాలు ఉంటాయి. అది అటు వైజాగ్ సంబంధించి చూసాం. ఇప్పుడు వైజాగ్ లో మనకి ఇండస్ట్రీ కారిడార్స్ లో ఎంతెంత మొత్తంలో పెరిగిపోయి ఉంటుందో భూమి విలువ అనేది చూసాం. సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ వాణిజ్య అవసరాల దృష్ట్యా అదేవిధంగా మెట్రో రైలుకి సంబంధించి ఆదాయం దృష్ట్యా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. ఆ విధంగానే అడుగులు పడతాయని భావిస్తున్నాను. అయితే మస్తాన్ రావు గారు, ఇది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత అప్పట్లోనే ఈ ప్రతిపాదన రావడం జరిగింది. మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించి అప్పుడు ప్రణాళికలు కూడా రచించడం జరిగింది. కానీ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనిని పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి. సో ఎందుకు అలాగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకవేళ అప్పటి నుంచే అది కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పటికల్లా ఏదైతే మెట్రో రైలు నడిచేది కదా 2 సిటీస్లో. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఒక పక్కన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇండస్ట్రీస్ సంబంధించిన రాయితీలు రాలేదు. కనీసం వాళ్ళు చెప్తున్న పోలవరం ప్రాజెక్టును వాళ్ళే పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా మనకి రైల్వే జోన్కి సంబంధించి విశాఖపట్నంలో స్థాపిస్తామని ప్రామిస్ చేసిన పరిస్థితులు, వాగ్దానాన్ని కూడా. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ విధమైన అవి కాకుండా 42 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఏ విధంగా అయితే బిహెచ్ఎల్ కానీ డిఆర్డిఓ కానీ రక్షణ సంస్థలు, డిఫెన్స్ సంస్థలు ఉన్నాయో అట్లాంటి సంస్థలనే ఇక్కడ కూడా స్థాపిస్తామని చెప్తారు. ఇప్పుడు మనం దాదాపు 11వ ఏడులోకి అడుగు పెట్టాం. ఓ పక్కన రాజధాని కూడా హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని చెప్పిన పరిస్థితి. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు మనకి దక్కింది చాలా తక్కువ అనేది కూడా చెప్పచ్చు. మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సపోర్ట్ చేస్తానని మొదట చెప్పి ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆయనకున్న ఆలోచనలు ఎలా ఉన్నా కూడా ఆయన అయితే 3 రాజధానుల విధానంలోకి వెళ్ళడం, అది ప్రజలందరూ కూడా అది ఏవగించుకున్నారో అది వేరే సంగతి. కానీ ఆ 3 రాజధానులు ఎప్పుడైతే తీసుకున్నారో దానికి సంబంధించి అప్పుడు ఈ మెట్రో రైలు అంటే ఏదైతే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ అంటే బీజేపీ కూడా కొంతకాలం భాగస్వామిగా ఉంది, ఏదైతే చేపట్టిందో ఆ ప్రాజెక్టులన్నింటినీ పక్కన పెట్టిన పరిస్థితి చూసాం. అమరావతిలో దాదాపు 4,000 నుంచి 10,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సీడ్ యాక్సెస్ రోడ్లు అన్ని మూలన పెట్టిన పరిస్థితి చూసాం. పాడు పెట్టేశారు దాదాపు అన్ని వేల కోట్ల రూపాయలు. జడ్జీలు క్వార్టర్స్ కానీ, మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ కానీ, అధికారులకు సంబంధించిన ఐఏఎస్లకు సంబంధించిన క్వార్టర్స్ కానీ, ఇవన్నీ కూడా మూలన పెట్టి పాడు పెట్టిన పరిస్థితి. ఒకనొక దశలో అసలు ఇది అమరావతిని శ్మశానంతో పోల్చారు మన తమ్మినేని సీతారాం గారు లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు. సో అలాంటి పరిస్థితులు అసలు ఈ మెట్రో రైలు అర్థం ఉన్న అమరావతిని మూలన పడేసినప్పుడు మెట్రో రైలు అనేది ఎందుకనేది కూడా వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. నిజానికి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ఉంటే ఈ పాటికి మెట్రో రైల్లో కనీసం పిల్లర్లు లేకపోవడం, లేకపోతే హైవేలకు సంబంధించి ఎక్కడైతే మనకి ఫ్లైఓవర్లు కావాల్సి వస్తాయో వాటి నిర్మాణం అన్నా చాలా వాటికి పూర్తయ్యే అవకాశాలు ఉండే. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ విధంగా వేయలేదు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తా ఉందో దానికి సంబంధించి సంస్థని దానికి పురమాయించడం, వాళ్ళు నివేదిక సమర్పించడం. ఇప్పుడు ఈరోజు ఎందుకంటే గతంలో చూసాం వాళ్ళు 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తాను చంద్రబాబు నాయుడు గారు భావించారు, ప్రజలు మార్పు కోరుకున్న పరిస్థితి ఉంది, అవన్నీ కూడా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ బ్యాంకులు కానీ లేకపోతే డిపిఆర్లు కానీ అన్నీ కూడా వేగంగా అడుగులు వేసే పరిస్థితిలో ఉంది. నిజానికి జనవరి 3వ తారీఖు
చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి మెట్రో రైలుకి సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నారాయణ గారు కావచ్చు, ఇప్పుడున్న మంత్రి మౌలిక సదుపాయాలకు సంబంధించిన మంత్రి జనార్దన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చర్చించారు. వాళ్ళు ఏమన్నారంటే విభజన చట్టంలో ఉంది కాబట్టి 100% నిధులు కేంద్రం నుంచే రావాలి. సో ఆ దిశగా మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే రైల్వే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి మీరు చర్చలు జరపాలని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనం కలకత్తాని మోడల్గా తీసుకున్నాం. కలకత్తాలో ఒక మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 8,500 పైగా 8,500 కోట్ల రూపాయలకు పైగా 16 కిలోమీటర్లు చేపట్టాల్సి వస్తే కేంద్రమే నిధులు మంజూరు చేసిన పరిస్థితి ఉంది. సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా ఆ విధంగా ఆలోచిస్తారా, అది కూడా ఒక రెఫరెన్స్ గా చెప్పమని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా 2017 మెట్రోకి సంబంధించి ఒక చట్టం చేశారు. ఆ చట్ట ప్రకారమైనా ఇవ్వాలి, లేదా విభజన చట్టం ప్రకారమైనా ఇవ్వాలి. ఈ ఈ మొత్తం ఆ 100% నిధులు కేంద్రం నుంచి అంటే అభివృద్ధి చెందిన నగరాలకి, చెందబోతున్న నగరాలకి సపోర్ట్ చేసే ఒక స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. పైగా మనకి విభజన చట్టంలో కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కలగలిపి కేంద్రాన్ని సపోర్ట్ చేయాలనే విధంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఆ విధంగా కేంద్రం కూడా మరి మన ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి అటు జార్ఖండ్ అదేవిధంగా బీహార్ రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా మనకు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తుందా అనే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఆ దిశగా కూడా మనకి మంచి జరిగిద్దని, మన రాష్ట్రానికి మంచి జరిగింది కూడా భావించారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు అంటే ప్రభుత్వం మీద చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఎందుకు అనంటే పోలవరం 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో పోలవరం అనేది పెద్ద వర్క్, ఎన్నో సంవత్సరాల నుంచి అది ఆగిపోయి ఉంది. సో పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకో పక్క అమరావతి పనులు వేగవంతం చేయాలి, రాజధానిని నిర్మాణం చేయాలి. సో ఇన్ని బాధ్యతల మధ్య ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యపడుతుంది? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 100% గ్రాంట్ వస్తే తప్ప ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇందాక మనం చెప్పుకున్నామండి, పీపీపీ మోడ్ అంటే ప్రైవేట్ సంస్థలు. ఇప్పుడు మనం నిన్న చూసాం దుగ్గరాజపట్నంలో 3,500 కోట్లతో షిప్ బ్రేకింగ్ యూనిట్ చేయడానికి కూడా అక్కడ రీసైక్లింగ్ అయింది. షిప్ బ్రేకింగ్ అండ్ రీసైక్లింగ్ క్లస్టర్స్ రెండు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 35,000 కోట్ల రూపాయలు, 35,000 మందికి ఉపాధి కలిగించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఫ్రాన్స్ కానీ ఇతర దేశాలకు కూడా కొన్ని ఆర్థిక సంస్థలు ముందుకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఎప్పుడైతే వాళ్ళకి ఏంటంటే ఆదాయం ముఖ్యం. ఇప్పుడు మనకి ఇక్కడ జనాభా, ఇప్పుడు మనకు విజయవాడ కానీ గుంటూరు కానీ ఇవన్నీ కలుపుకుంటే 10 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. ఇంకా సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్ని కలుపుకుంటే దాదాపు 25 లక్షల దాకా వచ్చే అవకాశం. రానున్న కాలంలో ఇది మరింత పెరగచ్చు, ఎందుకంటే అమరావతి రాజధానిగా వస్తుంది కాబట్టి విస్తృత స్థాయిలో అభివృద్ధి కూడా కనిపిస్తా ఉంది. ఓ పక్కన ఆర్థిక నగరంగా మనకి విశాఖపట్నం కూడా కనిపిస్తా ఉంది. సో ఆదాయ మార్గాలు కానీ లేకపోతే వాణిజ్యపరమైన అంశాలు కానీ ఇవి ఉన్నాయి కాబట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా పెట్టి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా చూసాం. అదేవిధంగా అంటే భూసేకరణ కానీ కొన్ని మౌలిక సదుపాయాల అంశాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రైవేట్ సంస్థలు ఖచ్చితంగా వీటికి ఆసక్తి ప్రదర్శిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో అందుకని ఇప్పుడు మనం ఏదో కేంద్రమే నిధులు కేటాయించాలి లేదా రాష్ట్రమే నిధులు కేటాయించాలి, బడ్జెట్ కేటాయించాలి, జరిగే పనులు కావు. ఇది ఆదాయమే ప్రాతిపదికగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేగంగా మనం అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అమరావతి లాంటి రాజధాని కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం లాంటి బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తీర ప్రాంతం ఉన్న నగరం కావచ్చు, ఈ రెండిట్లో కూడా ఈ ఆర్థిక సంస్థలు కానీ ఇప్పుడు ఈ రోజు అన్ని బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి ఈ ప్రాజెక్టు పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ రుణాలు ఇవ్వడానికంటే దానిలో ఉన్న అంశం అదే. అన్ని వేల కోట్ల రూపాయలు అక్కడేమో ఒక దానిలో విజయవాడ వచ్చేసి 5,900 కోట్లు, 6,100 కోట్ల రూపాయలేమో విశాఖ. సో ఈ రెండు చూసుకున్నట్లయితే ఆ బ్యాంకులు కూడా ముందుకు రావడానికి కారణం అదే. కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఏ అవినీతికి తావు లేకుండా ఈ భూసేకరణలో కావచ్చు లేదా నిర్మాణంలో కావచ్చు ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వేగంగా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మనం చూసాం ఒక రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే ఎలా ఫ్లైఓవర్ లాంటిది పూర్తవుతుంది అనేది మనకు బెంచ్ సర్కిల్లో కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మెట్రో రైలు మూలన పడేశారు కానీ ఓ రెండో ఫ్లైఓవర్ అవసరమని బెంచ్ సర్కిల్లో భావిస్తే కేవలం సంవత్సరంన్నర కాలంలో కట్టేసిన పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.
సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కాకుండా పీపీపీ మూడులో కూడా చేపట్టొచ్చు. మౌలిక సదుపాయాలు కానీ, భూసేకరణలో కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొంత సపోర్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది పట్టాలెక్కడానికి అవకాశం ఉంది. సార్, కోల్కతాలోని మెట్రో రైలు ఏ మోడల్లో అది కట్టడం జరిగింది? మీరు అన్నట్లుగా కేంద్రం అది 100% గ్రాంట్ ఇచ్చింది అని చెప్పారు. సో అక్కడ పీపీపీ మోడల్ అమలు కాలేదా మరి? అంటే ఇప్పుడు బీజేపీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అవసరమైన అంటే మనకి పశ్చిమ బెంగాల్లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తాం కాబట్టి కొంత నిధులను కేటాయించి డంప్ చేస్తుంటారు. బీహార్లో కూడా అంతే, బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు మొన్న బడ్జెట్లో చూసాం మనం 60,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో బీజేపీ ఎందుకు ఇస్తుంది, ఏ రాష్ట్రాలకి ఎందుకు నిధులు ఎక్కువగా కేటాయిస్తుంది అంటే అది వాళ్ళ అవకాశాలను బట్టి ఎన్నికలను కూడా ముందు పెట్టి అంశం కూడా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అదే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే నేను చెప్తున్నాను, మనకి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, కుటుంబ సర్కారులో భాగస్వామిగా ఉంది, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది, ఖచ్చితంగా మన ఎంపీలతో డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే బ్యాంకులు ఇస్తా ఉన్నారో మనకి పెద్దగా కేంద్రం సపోర్ట్ అంటే మొత్తం తీసుకొచ్చి 12,000 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదు. ఆ బ్యాంకులకు సంబంధించి మేము కూడా మీ రుణాలు తీర్చడంలో కానీ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అట్లాంటి విషయాల్లో హార్ట్ఫుల్ గా కనుక ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం మనకి ఆర్థికంగా వెసులుబాటు లభించే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా ఇప్పుడు కేంద్రంలో నేను ఇప్పుడు చెప్పాను 16 కిలోమీటర్లకు సంబంధించి మెట్రో రైల్ ప్రాజెక్ట్ సంబంధించి 8,565 కోట్లు కేంద్రమే మొత్తం ఇచ్చింది, దానిలో అనుమానం లేదు. నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్తున్నాను. సో అదే విధంగా ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ కానీ, ఆర్థిక సపోర్ట్ కానీ, ఆ బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేటప్పుడు షూరిటీ విషయాల్లో కానీ కేంద్రం బాధ్యత తీసుకుంటే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేయడం రానున్న 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారుల ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని మెట్రో రైలుకు సంబంధించిన ఎవరైతే నియమితులయ్యారో రామకృష్ణారెడ్డి గారిని అదే చెప్తా ఉన్నారు, ఇంకా ఐఏఎస్లను కూడా అదే చెప్తా ఉన్నారు, కేంద్రం నుంచి మీరు సాధ్యమైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేయమని, ప్రణాళిక రూపొందించమని కూడా ఆదేశించడం జరిగింది అనేది నేను చెప్తాను. సార్, అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మిగతా నగరాల్లో ఉన్న మెట్రోకి ఇప్పుడు విజయవాడలో ఏదైతే మోడల్ అనుకుంటున్నారో, విజయవాడ వైజాగ్లో ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, లేటెస్ట్గా అభివృద్ధి చెందిన ఈ పరిస్థితుల్లో ఏదైనా అంటే అత్యాధునిక టెక్నాలజీ ఏదైనా వాడే అవకాశం ఉందా ఇప్పుడున్న మెట్రో ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే? అంటే ఇక్కడ మనకి ఏంటంటే అండి, ఒకటి విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ ఒక మోడల్ని అనుకుంటాం ఏంటంటే అది డబుల్ డెక్కర్ మోడల్. డబుల్ డెక్కర్ మోడల్ అంటే ఏంటంటే కింద మామూలుగా రోడ్డు మీద వాహనాలు నడుస్తూ ఉంటాయి, ఫ్లైఓవర్ ఉంటుంది, దానిపైన మళ్ళీ మెట్రో ట్రాక్ ఉంటుంది. సో ఒక రోడ్డు కనుక తీసుకుంటే 3 అంటే ఒకటేమో ఫ్లైఓవర్లో కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కింద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, పైన ట్రాక్ మెట్రో రైల్ ట్రాక్. సో రానున్న ఒక 50-60 సంవత్సరాల్లో ట్రాఫిక్ మరింతగా పెరిగినా కూడా ఈ డబుల్ డెక్కర్ మోడల్ అనేది ప్రజలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా నగరాలు కూడా ఎక్కువగా మళ్ళీ వేరే రోడ్లు, రింగ్ రోడ్లు అవి వినియోగించకుండా ఏదైతే వీళ్ళు తక్కువ షార్ట్ కట్లో వెళ్తాయి. మెట్రో రైలు ఎప్పుడు కూడా మీరు హైదరాబాద్లో చూశారు, మనం ఇక్కడి నుంచి మీరు ఉప్పల్ నుంచి కనుక మనము అటువైపు బంజారా హిల్స్ అటువైపు వెళ్ళాలంటే కనుక మియాపూర్ వైపు వెళ్ళాలంటే దాదాపు 25 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. అదే మీరు కార్లోనో లేదా బస్సులోనో వెళ్ళాలంటే గంట సమయం పైగా పడుతుంది. సో టైం కిల్లింగ్ అయిపోతుంది. మీరు ముంబైలో చూసిన మెట్రో రైల్స్ అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు రానున్న కాలంలో ఈ విలువ ఏదైతే అంటే కాలం విలువ ఎంతగా ఉంటుందంటే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ట్రాఫిక్ లో ఆగిపోయిన పరిస్థితిలో అది చాలా వాల్యుబుల్ థింగ్ గా పరిగణిస్తారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ డబుల్ డెక్కర్ మోడల్ ఒకటి పరిశీలిస్తా ఉన్నారు. ఏదైతే రద్దీ ఏరియాల్లో ట్రాఫిక్ బాగా ఉన్న ఏరియాల్లో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని దేశ విదేశాల్లో కూడా ఈ డబుల్ డెక్కర్ దాన్ని కూడా వినియోగిస్తున్న పరిస్థితి కూడా వాళ్ళు ఆ నివేదికల్లో పొందుపరిచిన అంశాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర అధికారులు కానీ ఇప్పుడు వచ్చిన ఏదైతే వివిధ బ్యాంకుల ప్రతినిధి కూడా వాళ్ళు కూడా పరిశీలించారు. రైట్ సార్ మస్తారావు గారు, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు.
ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుని చేపడుతుందో అదైతే ఆ పనులు త్వరితగతిన మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి టెండర్లు ఆ ప్రక్రియ అంతా కూడా మొదలు పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.